నువ్వు ఎంత సంపాదించినా ఎంత కీర్తి ప్రతిష్ట ఇంటికి వచ్చేటప్పటికి హ్యాపీగా లేకపోతే అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. ఎన్నో ఈ ఫ్యామిలీస్లో చూశాను నేను ఇట్లాంటివి కూడా. అది వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప అనేది పక్కన పెడితే అనుకూలమైన భార్య రాక అనుకూలమైన పిల్లలు లేకపోతే ఆ కుటుంబం ఎంత సంపాదించినా ఎంత పేరు ఉన్నా కూడా వేస్ట్. అవును సార్. నా అదృష్టం నన్ను దేవుడు పూజ చేయటం మూలంగా కానీ తల్లిదండ్రులు నాకు ఇచ్చిన శిక్షణ మూలంగా కానీ అలాగే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ మూలంగా కానీ నన్ను దారిలో పెట్టి అభివృద్ధి చేసిన దాసర గారి మూలంగా కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా నాకు ఒక క్రమశిక్షణని బాగా నేర్పారు. ఎలా ఉండాలో నేర్పారు, ఎలా ఉండకూడదో కూడా నేర్పారు. అందుకని నాగేశ్వరరావు గారు అంత ట్రైన్ చెప్పాడు, ట్రై చేద్దామని ట్రై చేసా కానీ నాకు అలవాటు కుదరలేదు. వారం 24 రోజులు ట్రై చేశాను, కుదరలేదు. మనకు కుదిరేకపోతుంది కానీ వదిలేసాం. తర్వాత ఎప్పుడు మేము 1 నెల అయిన తర్వాత నాగేశ్వరరావు ఏంటి ఇది మనం తీసుకుంటున్నావు అయినాను. లేదండి నాకు పర్లేదండి అది అన్న. తర్వాత అన్నాం కానీ తర్వాత మెల్లమెల్లగా ఏదో పార్టీస్ ఇప్పుడు నాగేశ్వరరావు బర్త్డే అనుకో ఆ రోజున పార్టీ ఇచ్చేవారు. అలాగే పెద్ద పెద్ద బర్త్డేలు ఎన్నో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక పెగ్ తీసుకోవటం అనేది అలా చేసా కానీ అప్పుడు దాకా 47 మాత్రం అలా ముట్టుకొని కూడా ముట్టుకోను. చాలా చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే మేము ఇండస్ట్రీ గురించి మామూలుగా వినేది ఇదే బేసిక్గా దట్ ఆ వాతావరణం హాయిగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి రూల్స్ లేకుండా ప్రేమలో పడడం ఈజీ, ఎవరినైనా ఇష్టపడడం. అందులో మీ చుట్టూ ఉండేవాళ్ళు అందమైన హీరోయిన్లు అందరూ. సో అది మీరు చాలా ఫోకస్ చేసి మరి ఇలా ఉండడం అన్నది చాలా పెద్ద విషయం సార్. మోస్ట్ మీతో పాటు నటించిన హీరోయిన్స్ అందరిలో మోస్ట్ గ్లామరస్ ఎవరని మీరు అనుకున్నారు సార్? గ్లామరస్ అంటే మీకు సరైన జోడి. గ్లామరస్ అంటే శ్రీదేవి అంత గ్లామర్ ఎవరికీ లేదండి. చాలా అందంగా ఉండేవారు కదా సార్. చాలా ఎక్సలెంట్ గా ఉండేది. ఆ కళ్ళు, అసలు ఎక్స్ప్రెషన్, ఫేస్, మంచి పర్సనాలిటీ. నాకు ఈక్వల్ గా ఉండేది హైట్. అమ్మాయి కూడా 5'7", 5'8" ఉండుంటుంది. నేను 5'8.5". అమ్మాయి కూడా దగ్గర 7.5, 8 ఉండుంటుంది. పర్సనాలిటీ, బిహేవియర్, వండర్ఫుల్ బిహేవియర్. ఎప్పుడు ఒక తప్పుగా మాట్లాడటం కానీ ఏదైనా చిలిపి పనులు చేయటం కానీ అట్లాంటిది ఏమి ఉండేది కాదు. ఆ తర్వాత అంత అందగత్తి ఎవరు అంటే దీప. అసలు ఎంత అందంగా ఉండేది. కాకపోతే ఏంటంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు పక్కన బ్యాగ్ పెట్టుకొని బ్యాగ్లో అన్ని బిస్కెట్లు, ఈ చీడిదిళ్ళు, బాదం పప్పులు ఇవన్నీ తెచ్చిపెట్టి షార్ట్ చేసి రాగానే పెట్టేస్తా ఉండేది. అంటే ఆ అమ్మాయి బాగా ఎర్లీ ఏజ్లో వచ్చింది. ఏదైనా అంటే ఎవరిని అడిగితే 16 years 3 months బాబు అనేది. అలా వీటి పాపం చిన్నది కదా కష్టపడుతుంది అని చెప్పి పెట్టేది. ఆ పెట్టడం మూలంగా కానీ లేకపోతే అమ్మాయికి ఏదో ముందే ఆర్టిస్ట్ చేయాలనే ఆలోచన ఉండి కొంచెం స్టెరాయిడ్స్ ఏదో ఇచ్చి ఇది కూడా చేశారని అంటారు. ఎంతవరకు దాని మూలంగా కానీ అమ్మాయికి బాగా బాడీ వచ్చేసింది తర్వాత. లేకపోతే చాలా అద్భుతమైన యాక్టర్ అయ్యేది. జయసుధ గారు ఇట్స్ ఏ ఫ్యామిలీ లేడీ. ఇక అందులో సినిమా యాక్టర్ లాగా ఉండదు. ఆవిడతో నటిస్తా అంటే రియల్ క్యారెక్టర్తో నటిస్తాం అనే ఫీలింగ్ వస్తుంది తప్ప సినిమా యాక్టర్ లాగా ఆవిడ నటించడం కూడా అలాగే చేస్తుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కొంతమంది చేసే దాంట్లో ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది. అంతవరకే ఉండు, టచ్ అవ్వకూడదు, ముట్టుకోకూడదు అన్న లెవెల్లో ఉంటుంది. అవన్నీ ఉండేవి సార్ ఆంక్షలు. అంటే హీరోయిన్ చెప్పేవారా? అప్పుడు లేదు, అప్పటికి లేదు. కానీ నాగేశ్వరరావు గారు వెంకటే రామారావు చేసే రోజులు ఉండేవి. జమున గారు అయితే ఎప్పుడు చేతులు ఇక్కడి నుంచి కిందే తప్ప పైకి పుట్టుకొచ్చేవారు. ఇట్లా ఈ కూడా పట్టుకొచ్చేవారు. ఓహో, అంత ఇదిగా ఉండేది. అది ఎన్ని లేకపోయినా కూడా ఎంతైనా కొంచెం దూరంగానే ఉండేవారు. ఇట్లా అప్పుడు ఈ ముద్దులు గిద్దులు ఈ గొడవలు ఏమీ లేవు కదా. అవునవునవును. ఎంతవరకు దగ్గర ఉన్నాలో అంతవరకే ఉండేవారు.